The Apollo University, University of Leicester. 35 lakhs fees for 3-year BTech CSE UK. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. సో ప్లాస్టిక్ సర్జరీ గురించి చాలా అపోహలు అయితే ఉన్నాయి. కేవలం అందం కోసం మాత్రమే ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటారు అని చెప్పి చాలామంది సెలబ్రిటీస్ కూడా, అంటే స్టార్టింగ్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు తర్వాత వాళ్ళ ఫేస్లో కానీ చాలా చేంజెస్ వస్తూ ఉంటాయి. బట్ ప్లాస్టిక్ సర్జరీ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ బ్యూటీ, చాలా రిలేటెడ్ ఇష్యూస్ని ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఈరోజు మనతో సీనియర్ ప్లాస్టిక్ సర్జన్ రామ్ ప్రభు గారు ఉన్నారు. సార్ని అడిగి ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్కారం అండి. సో ఆఫ్టర్ డెలివరీ తర్వాత పెద్ద మహిళల్లో ఈ అండర్ ఆర్మ్స్ దగ్గర చాలా ఫ్యాట్ లాగా పేర్కొని ఉంటుంది. ఎలా అంటే లైక్ చాలా ఎక్కువగా ఉంటుంది ఇక్కడంతా, ఫ్యాట్ కానివ్వండి, ఆ గ్లాండ్ కానివ్వండి, అదంతా. సో దాన్ని ప్లాస్టిక్ సర్జరీ ద్వారా మనం తీసేయొచ్చా? ఎగ్జాక్ట్లీ అండి, మీరు చెప్పింది ఏదైతే ఉందో యాక్సిలరీ ఫ్యాట్ అంటాం. యాక్సిలరీ ఫ్యాట్. యాక్సిలరీ ఫ్యాట్. ఓకే. సో చాలా మందికి, అంటే ఎక్కువ శాతం ఉండదు ఇది, వీ కెన్ సే ఒక 30% ఫీమేల్స్లో ఉంటుంది. మీరు చెప్పినట్టు ప్రెగ్నెన్సీ తర్వాత దాని సైజ్ పెరగడం, దానికి ఫ్యాట్ యాడ్ ఆన్ కావడం, వీళ్ళు ప్రెగ్నెన్సీలో వెయిట్ గెయిన్ అవుతారు కాబట్టి ఎక్కువ కనిపించడం, తర్వాత వాళ్ళు స్లీవ్లెస్ వేసుకోవాలనుకున్నా, లేదా యూజువల్గానే అది ఒక డిస్కంఫర్ట్ లాగా ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే జస్ట్ ఫ్యాట్ అండ్ బ్రెస్ట్ టిష్యూ కూడా ఉంటుంది, రెండు ఉంటాయి కాంపోనెంట్స్. స్కిన్ కూడా సాగి ఉంటుంది. సో దిస్ కెన్ బి రిమూవ్డ్ విత్ ప్లాస్టిక్ సర్జరీ. దీంట్లో మేము లైపోసక్షన్ చేస్తాం ఆ ఫ్యాట్ తీసేయడానికి. దెన్ ఎక్సెస్ స్కిన్ ఏదైతే ఉందో, గ్లాండ్ ఏదైతే ఉందో తీసేస్తే విల్ గెట్ గుడ్ రిజల్ట్స్ అండ్ స్కార్ విల్ బి హిడెన్. ప్లాస్టిక్ సర్జరీ మెయిన్ పాయింట్ వచ్చేసి స్కార్స్ హైడ్ చేయడం. స్కార్స్ని మాయం చేయలేము ఎప్పుడు. సో హిడెన్ అంటే మన యాక్సిల్లలో, ఆంపిట్లో స్కార్ వెళ్ళిపోయేటట్టు విల్ మేక్ షూర్ దట్. ఓకే. జనరల్గా లైపోసెక్షన్ అనేది ఎక్కువగా స్టమక్ చేస్తారు. స్టమక్ చేసేదాన్ని లైపోసెక్షన్ అంటారు కదా? లేదండి, బాడీలో ఎక్కడైనా లైపోసెక్షన్ చేయొచ్చు. ఎక్కడైనా స్టబన్ ఫ్యాట్ ఉంది, మనం కరిగించలేకపోతున్నాం అనుకున్నప్పుడు వీ కెన్ రిమూవ్ ఇట్ లైపోసెక్షన్. ఓకే. బట్ ఓన్లీ కాషనరీ నోట్ ఏంటంటే లైపోసెక్షన్ ఈస్ నాట్ ఏ వెయిట్ లాస్ సర్జరీ. చాలా మందికి ఇది ఒక అపోహ ఉంది, నేను వెయిట్ తగ్గుతానా. లైపోసెక్షన్ వెయిట్ తగ్గడానికి కోసం కాదు, షేప్ మాడిఫై చేయడానికి, కంటోర్ చేంజింగ్ సర్జరీ. ఓకే. ఓకే, దీని గురించి మళ్ళీ మనం ఇంకొక వీడియోలో క్లియర్గా మాట్లాడదాం. అయితే ఇప్పుడు ఈ యాక్సిలరీ ఫ్యాట్ అనేది ఒకసారి తీసేస్తే, అంటే ఇప్పుడు ఏదైతే అండర్ ఆర్మ్ కింద ఫ్యాట్ బాల్ లాగా మనకి ఉందో దాన్ని తీసేస్తే మళ్ళీ వచ్చే అవకాశాలు ఏమైనా ఉంటాయా? లేదు, మళ్ళీ రాదు. ఎందుకంటే నేను చెప్పినట్టు ఇది బ్రెస్ట్ టిష్యూ ఉంటుంది, యాక్సిలరీ బ్రెస్ట్ ఎక్స్టెన్షన్ ఆఫ్ బ్రెస్ట్ టిష్యూ ఇంటూ ద యాక్సిల్లా. సో బికాస్ ఆఫ్ బ్రెస్ట్ టిష్యూ ఉండి అది ప్రెగ్నెన్సీ వల్ల పెద్దగా అవుతుంది కాబట్టి ఫ్యాట్ ఏరియాలో అక్యుములేట్ అవుతుంది. వన్స్ వీ రిమూవ్ ద బ్రెస్ట్ టిష్యూ ఇది మళ్ళీ రికరెన్స్ రాదు. ఓకే. ఓకే. అంటే ఎవరెవరిలో వచ్చే ఛాన్సెస్ ఉంటుంది? అంటే బాడీ టైప్ నుంచి వస్తుందా, లేకపోతే ఏదైనా సర్జరీలు కానీ డెలివరీ? లేదు, బై బర్త్ వాళ్ళకి యాక్సిలరీ టైల్ ఆఫ్ స్పెన్స్ అంటాం దీన్ని, వాళ్ళకు ఉంటేనే ఇది వస్తుంది. దీంతో ప్రాబ్లమ్స్ ముందు నుంచి కూడా ఎంతో కొంత అక్కడ ఫ్యాట్ అనేది ఉంటుందా? బ్రెస్ట్ టిష్యూ ఉంటుంది, ఎక్స్టెన్షన్ ఆఫ్ బ్రెస్ట్ టిష్యూ ఉంటుంది. మనకి మిల్క్ లైన్ అంటాం, మిల్క్ లైన్లో అక్కడ ఉంటుంది. కొంతమందికి నిప్పల్ కూడా ఉంటుంది అక్కడ ఎక్స్ట్రా. ఓకే. రేర్గా డిస్కంఫర్ట్స్ ఏం ఫేస్ చేస్తారు అంటే చాలా మంది చెప్పడానికి సిగ్గుపడతారు. ఈవెన్ వాళ్ళ హస్బెండ్కి ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా సిగ్గుపడతారు మా దగ్గరకు వచ్చే పేషెంట్స్. ఎందుకంటే కన్విన్సింగ్ కాదు, ఏం లేదు, డ్రెస్ వేసుకుంటూ కనబడతలేదు. కాకపోతే వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఎవ్రీ పీరియడ్ వచ్చినప్పుడు పెయిన్ వస్తుంటుంది. అండ్ కొంచెం హెవీగా యాక్సిలరీ బ్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ హ్యాండ్ పొజిషన్ అనేది మారిపోతుంది. సో షోల్డర్ పెయిన్ రావడం ఇవన్నీ ఉంటాయి. చాలామంది బయటికి రారు, చెప్పరు. సింపుల్ సర్జరీతోనే దిస్ కెన్ బి సాల్వ్డ్. ఓకే. సో అంటే ఎన్ని డేస్ పడుతుంది? ప్రొసీజర్ ఏమన్నా ఉంటుందా? ముందుగా వాళ్ళు ఏదన్నా మిమ్మల్ని కన్సల్ట్ అయ్యి వెదర్ ఇట్ ఈస్ యాక్సిలరీ బ్రెస్టా కాదా అని తెలుసుకోవడానికి అయితే ఒకసారి కన్సల్టేషన్ కావాలి. సర్జరీ విల్ బి అండర్ అనస్థీషియా, 1 రోజులు అయిపోతుంది. 3 వీక్స్లో నార్మల్ అయిపోతుంది, హీల్ అయిపోతుంది. ఓకే. సో రెగ్యులర్ యాక్టివిటీస్ దే కెన్ స్టార్ట్ డూయింగ్ ఫ్రమ్ నెక్స్ట్ డే నుంచి. ఓన్లీ విగరస్ ఎక్సర్సైజెస్ మాత్రం చేయొద్దు. ఓకే. ఏ సర్జరీ అయినా అంతే కదా? సర్జరీ జరిగిన తర్వాత
బాగా స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ కానీ అన్లెస్ యు ఆర్ హ్యావింగ్ బోనీ ఇంజురీస్, మిగతా అన్ని సర్జరీస్లో యూ కెన్ గెట్ బ్యాక్ టు యువర్ వర్క్ ఓకే ఫాస్టర్గా. ఓకే డన్. అండ్ ఎవరికి అవసరం అవుతుంది ఈ సర్జరీ? అంటే అందరికీ ఈ యాక్సిలరీ ఫ్యాట్ అనేది సర్జరీ చేయించుకునేంత అవసరం ఉంటుందా? మీకు వచ్చే కేసెస్లో సివియారిటీ అనేది ఎలా ఉంటుంది? సివియర్గా ఉన్న వాళ్ళే వస్తారు మా దగ్గరికి, తక్కువ ఉన్న వాళ్ళు దే మైట్ నాట్ అడ్జస్ట్ అవుతూ ఉంటారు కదా, ఓకే ఏముందిలే అన్నట్టు. ఓకే అన్లెస్ దే ఆర్ లైక్ స్లీవ్లెస్ వేసుకునే వాళ్ళు కాకపోతే దే డోంట్ కమ్, దే డోంట్ షో అప్. అవును. ఓకే. ఆ సైజ్ ఎంత ఉంటుందండి మ్యాక్సిమం? ఇప్పుడు నార్మల్గా లైక్ మన గుప్పడంతో అలా ఉంటే నిజంగా మీరు అన్నట్టు వాళ్ళు హైడ్ చేసేస్తారు. అంటే ఇంకా చూడ్డానికి ఎంత చాలా సైజ్ ఉన్నా ఇప్పుడు డ్రెస్లు వేసుకొని కవర్ చేసుకునే వాళ్ళు కవర్, చెప్పొద్దు అనుకున్న వాళ్ళు చెప్పరు. చాలా పెద్ద సైజెస్లో ఉన్న వాళ్ళు కూడా వస్తారు. ఓకే. ఇంకెలాంటి డిస్కంఫర్ట్స్ ఉంటాయి? పీరియడ్ టైంలో పెయిన్ వస్తుంది, పెయిన్ ఓకే ఉంటుంది, పొజిషన్ డిస్కంఫర్ట్ ఉంటుంది. సైజ్ పెద్దగా ఉన్నప్పుడు పొజిషనల్ డిస్కంఫర్ట్ ఉంటుంది. ఒక రకమైన వీ కెనాట్ ఎక్స్ప్లెయిన్ దట్ డిస్కంఫర్ట్, ఒక రకమైన డిస్కంఫర్ట్ ఎప్పుడు ఉంటుంది. ఓకే మన చంకలో ఏదో ఉంది అంటే డిస్కంఫర్ట్ ఉంటుంది. సో ఎవరైనా కానీ మనం ముందుగా మాట్లాడుకున్నట్టుగా ప్లాస్టిక్ సర్జరీ అనేది నాట్ ఓన్లీ ఫర్ బ్యూటీని ఎన్హాన్స్ చేసుకోవడానికి మాత్రమే కాదు, ఇలాంటి బోలెడన్ని ఇష్యూస్ రిలేట్ అయి ఉంటాయి ప్లాస్టిక్ సర్జరీలో. సో మీకు అవేర్నెస్ కల్పించే ప్రయత్నం మేము కూడా చేస్తూనే ఉంటాం. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ, మీరు ఈ సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నా, లేకపోతే ఇంకేదన్నా రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కానీ కామెంట్ చేయండి, తప్పకుండా దాని మీద కూడా అవేర్నెస్ కల్పించే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.